Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనకి లాస్ట్ 2-3 డేస్ నుంచి విపరీతమైన వర్షాలు, దాంతో అందరూ గార్డెన్లో రావడానికే ఇబ్బంది అయ్యేంతగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు పైకి వచ్చేటప్పుడు నీళ్లు నిలిచి ఉంటాయి, కొంచెం చూసుకొని రండి, జారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ మూవింగ్ అరౌండ్ ఇన్ ద గార్డెన్. అది చాలా ఇంపార్టెంట్. మనం అంతకుముందు మన వీడియోస్లో కూడా చేసాము. గార్డెన్ స్పెషల్గా ఇలా వాటర్ నిలిచిపోయి ఉన్నప్పుడు వాటిని మనం క్లీన్ చేసుకునేది కానీ, ఆ బ్లీచ్ చేసి ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి అనేది మనం అంతకుముందు వీడియోస్లో చెప్పాము. అది ఒకసారి మీకు లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. సో మనకి కొంచెం ఇవాళ మార్నింగ్ గ్యాప్ రావడంతో, పైగా సాటర్డే, సో వీ హ్యావ్ సమ్ టైం. పైకి వచ్చేటప్పటికి రకరకాల సర్ప్రైజులు కనిపిస్తాయి మనకి. ఆబ్వియస్లీ కొంచెం గ్యాప్ వచ్చిందంటే మన తోట మనకి కొత్తగా కనిపిస్తుంది. అందులో స్పెషల్లీ ఇప్పుడు అన్ని వానలకి ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ వల్ల మొక్కలు చక్కగా ఆనందంగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా పూలు ఉన్నాయి, అండ్ రకరకాల సర్ప్రైజులు ఉన్నాయి. మీకు అవి చూపిస్తాను తోటలో. ఫస్ట్ ఇది మీకు చూపించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి నా పక్కన ఉన్నటువంటి ఇది చెట్టు, ఇది కల్పవృక్షం. మనకి ఈ కల్పవృక్షం లక్ష్మీరావు గారు ఇచ్చారు. లక్ష్మీరావు గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది, వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా అంటే దీనికి మళ్ళీ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. దీని ఒక్కదాని గురించి నేను మళ్ళీ చెప్తాను. బట్ దిస్ ఇస్ గిఫ్ట్ కమింగ్ ఫ్రమ్ లక్ష్మీరావు గారు. థ్యాంక్ యూ అండి. అండ్ దెన్ మనకి వేరే వేరే సర్ప్రైజెస్ ఉన్నాయి. నేను వాటన్నిటి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. కొన్ని లాంగ్ వెయిటెడ్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటివి కొన్ని ఇప్పుడు మొదలైనవి. సో అవి తప్పకుండా మీకు చూపించాలి. దట్స్ వాట్ వీ వాంట్ టు షేర్ ఇన్ దిస్ వీడియో. లెట్స్ గో అండ్ సీ. మనకి ఫస్ట్ సర్ప్రైజ్ వచ్చి, అసలు నిజంగా ఇది ఎన్ని సంవత్సరాల వెయిటింగ్ అని చెప్పాలి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఫస్ట్ మొగ్గ పువ్వు వస్తుంది ఇక్కడ. అండ్ ఇది ఈ పర్టికులర్ ఇది రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఇది. సో దీన్ని మనకి విజయవాడ ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి సుకన్య గారు ఇచ్చింది, వన్ ఆఫ్ అవర్ సిటీజీ మెంబర్స్ ఇన్ విజయవాడ. అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇది. థ్యాంక్స్ సుకన్య గారు. సో ఇది ఫైనల్గా మీరు ఇచ్చినటువంటి దీంతోనే మాకు ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఇది వచ్చింది. సో ఇట్స్ రియల్లీ గ్రోయింగ్ వెల్. అండ్ మిగతావన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి వాటి గురించి కూడా వెయిట్ చేస్తున్నాము. పెరగడానికి అయితే ఇగో ఇట్లా బాగా చక్కగా వచ్చినాయి. వీఆర్ వెయిటింగ్. కాకపోతే దీంట్లోనే మనకి ఫస్ట్ ఇది వచ్చింది. సో దాట్ ఈస్ ద ఫస్ట్ సర్ప్రైజ్ ఫర్ దిస్ టైం. నెక్స్ట్ పోదాం. ఇక్కడ ఈ కుండీలో ఒక సర్ప్రైజ్ దాక్కుని ఉంది. కాకపోతే ఇది కొద్ది రోజులు ఈ వానాలకు ముందే చూసాము. బట్ ఇది ఫస్ట్ టైం ఇన్ అవర్ గార్డెన్. ఇది ఏంటంటే మస్క్ మిలన్. ఈ మస్క్ మిలన్ కూడా అంతకుముందు మనకి ఎప్పుడు రాలేదు. సో ఇది ఫస్ట్ టైము. ఇది ఆల్మోస్ట్ పండిన స్టేజ్కి వచ్చేసింది. సో వీ కెన్ టేక్ దిస్. ఒకసారి చూసి, ఇది ఒక సర్ప్రైజ్. నెక్స్ట్ ఇది వచ్చి ఇది టేబుల్ నిమ్మ. సో దీనికైతే ఈ ఫుల్గా చెట్టు నిండా వచ్చి ఉన్నాయి. సో మొదట్లో ఒక 1 వీక్ బ్యాక్ అట్లా చూస్తే కొంచెం చిన్నగా ఉన్నాయి పిందెలు. అవన్నీ వానలకి ఏం రాలిపోకుండా చక్కగా అన్నీ గట్టిగా ఉన్నాయి. కింద చూస్తే మీకు ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇది పండిన స్టేజ్కి వచ్చింది. కలర్ కూడా మారుతుంది. ఇది సైజు కొంచెం ఈ సైజులోనే ఉంటుంది, కానీ చాలా పుల్లగా ఉంటుంది. ఇది టేబుల్ నిమ్మ అంటారు. ఇది మనకి అంతకుముందు ఏంటంటే కొంచెం దీంట్లో ఒక సైడ్ పపాయ వచ్చింది. అది 2 ఉండటం వల్ల ఎక్కువ పెరగలేదు. అది తీసేసిన తర్వాత ఫ్రెష్గా చక్కగా పెరుగుతుంది ఇది. అండ్ దెన్ మనకి రీసెంట్గా మనం ఇది ఒకటి చూపించాము, కొత్తది వాటర్ లిల్లీ ఒకటి పర్పుల్ కలర్లో వచ్చిందని. ఇప్పుడు అది ఒకటి అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక మొగ్గ వచ్చింది. అండ్ వీ కెన్ సీ మోర్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉంది, అండ్ ఇంకా వాటర్ లోపలికి ఇక్కడ ఇంకొకటి ఉంది. సో అలా మనకి చక్కగా ఇది కొత్త ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి వాటర్ లిల్లీలో. ఇంకా తర్వాత వస్తే మన దొండ. రీసెంట్గా మళ్ళీ ఫ్రెష్గా అంతా వచ్చేసింది, అల్లుకుందని చెప్పాం కదా. అన్ని కాయలు కూడా రాయడం మొదలుపెట్టినాయి. ఇక్కడ చూడండి ఇట్లా మళ్ళీ తోరణాలు మొదలు. సో దీంతో ఈ లాస్ట్ టైం ఏం చేసామంటే, ఇటుపక్క ఈ ప్యాషన్ ఫ్రూట్ది దీని పక్కనే ఉంటుంది. అది కొంచెం ఇటువైపు అంతా ఓవర్ క్రౌడెడ్ అయిపోతే దాన్ని కొంచెం క్లీన్ చేసి ఇటువైపు దొండకి స్పేస్ ఇచ్చాం. ఈ దొండకి స్పేస్ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఇది ఆకాకర కూడా మనకి పక్క నుంచి రావడం మొదలుపెట్టింది. మీకు అక్కడ పైన పువ్వు కనిపిస్తుంది కదా, ఆకాకర. అది ఇది ఇక్కడ ఆడది ఉంది.
మొగది వేరే చోట ఉంది. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి దగ్గర చేర్చాలి. తర్వాత ఈ ప్యాషన్ ఫ్రూట్ చూస్తే, ప్యాషన్ ఫ్రూట్ అంతకుముందు కింద నుంచి ఇది మనకి వెనకాల బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. అది ఫుల్గా కాయలు వచ్చేసినాయి. ఇప్పుడు మొన్న రీసెంట్ వారాలకు ముందు అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మళ్ళీ మొత్తం అవన్నీ ఫ్లవర్స్ మనకి కాయలు అయిపోయి ఇవన్నీ ఫుల్గా కనిపిస్తున్నాయి. ఈ పందిరి నిండా ఇప్పుడు అంతకుముందు ఎట్లయితే పూలు ఉన్నాయో ఇప్పుడు ఈ పందిరి నిండా మొత్తం కాయలు ఉన్నాయి, అన్ని పిందెలు. ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ మనకి బుట్ట నిండా కాయలు. ఈ ప్యాషన్ ఫ్రూట్ ఇలాగ ప్యాషన్ ఫ్రూట్ దగ్గర చూస్తూ ఉంటే ఇక్కడ కింద మనకి ఇంకొక మంచి కలర్ఫుల్ లిల్లీ. సో ఈ లిల్లీ ఇది ఆరెంజ్ రివర్ లిల్లీ అంటారు. సో ఇది పెద్ద లిల్లీ. మన దగ్గర ఉన్నటువంటి అంతకుముందు అన్ని చిన్న చిన్న లిల్లీస్ రకరకాల కలర్స్ ఉన్నాయి. ఎల్లో ఉంది, పర్పుల్ ఉంది, వైట్ వచ్చినాయి, అన్ని రకరకాలు వచ్చినాయి. నా ఇది వైట్ అండ్ పింక్ దాంట్లో మంచి షేడ్స్తో ఇది లిల్లీ. ఇది ఆల్రెడీ ఒక 3-4 పూసి మనకి అయిపోయి ఇది ఫ్రెష్ ఇది వాళ్ళకి కనిపిస్తుంది. అంటే మనకి కొంచెం పైకి రావడం ఈ మూల దాకా వచ్చి చూడలేదు, దాంతో వాటిని మనం గమనించుకోలేదు. ఇవాళ చూసేవాడికి ఫ్రెష్గా ఒకటి కనిపిస్తుంది మార్నింగ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేవాడికి మనకి ఇది కంపోస్ట్ బిన్ యాక్చువల్గా. సో దీంట్లో కంపోస్ట్ చేస్తూ సాయిల్ యాడ్ చేస్తూ ఉంది. సో దాంట్లోనే మనం చిక్కుడు పెట్టడం జరిగింది. సో ఆ పెట్టినటువంటి చిక్కుడు విత్తనాలు అన్నీ చక్కగా మొలకెత్తి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి మనం ఇక్కడ నుంచి సింపుల్గా ఈ పైన పందిరికి అందించేస్తే ఇక్కడ నుంచి చిక్కుడు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ వన్. ఇంకొక అప్డేట్ వచ్చి ఇక్కడ మనకి ఇది మందార. మనకి చూస్తే ఈ కుండీలో ఇక్కడ మందార కనిపిస్తుంది కదా. అసలు యాక్చువల్గా ఇక్కడ పెరుగుతున్న మందార అలా పక్కకి వెళ్ళి సో దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పూస్తుంది. ఎవరైనా చూస్తే ఇప్పుడు యాక్చువల్గా ఈ కుండీలో పూసిన దానికి ఇక్కడ నుంచి వస్తుందేమో మందార అనుకుంటారు, కానీ ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా, ఇక్కడ ఉన్నది గులాబీ. అది వెనకాల ఉంది చిగురంతా వచ్చి. సో ఇది ఇక్కడ మందార, ఇక్కడ ఈ గులాబీ వెళ్ళి పక్కన అట్లా పూస్తున్నాయి. ఇది కూడా మనకి చాలా రోజుల వరకు ఇది సరిగా పూయకుండా అలా చిగురు అంతా ఇట్లా మొదలు ముడుచుకుపోయి అలా ఉంటే సో దానికి ఈ మజ్జిగ, పుల్ల మజ్జిగ ఇట్లాంటి కొన్ని ట్రీట్మెంట్లు చేయడం వల్ల ఇది కూడా వచ్చింది. చక్కగా ఇప్పుడు చెట్టు నిండా మళ్ళీ పూలు రావడం మొదలుపెట్టింది మందార. ఇక్కడ ఈ చిన్న పింక్ పూల చూడండి, ఇది ముళ్ళ చెట్టు ఉంటుంది కదా, జనరల్గా అన్ని చోట్ల రోడ్ల మధ్యలో కనిపిస్తుంది. సో అసలు ఇది ఒక మంచి ఇట్లా చూస్తే దీని నుంచున్న స్టైల్స్ వయ్యారి భావం లాగా నుంచినట్టుగా ఉంది. అన్ని పైనుంచి కిందకి పూలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ అవి కూడా ఎంత ఆ గ్రీన్ కలర్ ఆకుల మీద ఈ పింక్ ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో, చిన్న చిన్న పూలు. ఇది మరి మామూలుగా ఈ బొమ్మలు గీసేటప్పుడు చూస్తారు చూడండి అట్లా. అది దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ మనం రీసెంట్గా పెట్టినటువంటి ఈ ట్రెలిస్ లోపల ఉన్నటువంటి బీర. సో ఇది గుత్తి బీర. సో మనకి అది గుత్తి బీర పేరు కన్నట్టే ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయో విత్తనాలు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ మనకి కింద కూడా వచ్చేసింది. ఇప్పుడు వీటికి అన్నిటికీ ఇమీడియట్గా మనం ఈ చిన్న చిన్న కవర్లు కట్టేయాలి, లేకపోతే ఇందాకే ఆల్రెడీ పండుగలు చూశాను. సో అవి పండుగలు వచ్చేసి వీటికి హోల్స్ పెట్టేస్తాయి. ఇదంతా ఇటుపైకి వెళ్ళింది. ఇక్కడ కూడా మనకి కొన్ని పిందెలు ఉన్నాయి, ఇక్కడ పిందెలు ఉన్నాయి. ఇలా ఈ కింద ఒక 3 టబ్బులు పెద్దవి అవి పెట్టేంత ఇది ఉందన్నమాట. ఇది ట్రెలిస్. సో మనం ఇప్పుడు గాలి వచ్చింది, వాన వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ మనకి ఇది ట్రెలిస్ చూస్తే అది స్ట్రాంగ్గా అట్లా నుంచొని ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ఏరియాలో మీకు ఒక స్పెషల్ చూపించాలి. సో తీరా ఇట్లా మీరు దగ్గరికి వెళ్తే ఈ క్యాక్టస్ కాదు, ఆ క్యాక్టస్ పక్కన చూడండి. సో బేసిక్గా మీకు ఇక్కడ అడీనియం కనిపిస్తున్నాయి కదా, ఈ అడీనియం ఇవన్నీ మనకి సీడ్స్ గాలిలో అక్కడి నుంచి వచ్చి పడి ఇక్కడ మొలిచినాయి. ఓకే, సో అలా ఇవి చిన్న చిన్నవి చక్కగా పెరుగుతున్నాయి. ఇది రెడ్ కలర్, ఇది మన దగ్గర ఉన్నటువంటి అడీనియం సీడ్స్ దాంట్లో అవి వచ్చినాయి అన్నమాట. మీకు ఆ పువ్వు కూడా చూపిస్తాను. ఈ అడీనియందే. ఇప్పుడు ఇది మీరు దీన్ని కనుక మనం ముందు నుంచి గమనిస్తూ ఉండుంటే, ఇది చిన్నదిగా ఉన్నప్పుడు మనకి దర్శన్ అని మన ఫ్రెండ్ ఒక అతను వచ్చినప్పుడు ఇచ్చాడు లాస్ట్ టైం, ఎప్పుడో కూడా చూపించాను. అది చిన్న పాట్లో ఉండేది, అది ఇప్పుడు పెరిగి
పెద్ద అయ్యి ఇంత అయింది. ఇప్పుడు దాని సీడ్స్ నుంచి అక్కడ వచ్చినటువంటి మీరు ఆ కొత్త అడీనియం అది కూడా చూశారు. ఒక్కసారి ఈ ఓవరాల్ ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో. ఇది యాక్చువల్గా ఇది పెనీ వర్త్ ఇది. సో దాంట్లో మీకు అడీనియం పక్కనే ఉండే అది రాలి దీనికే అడీనియం ఫ్లవర్ పూసినట్టుగా. ఇది వచ్చి మెయిన్గా ఇది ఇట్లా స్టెప్స్గా ఉంటుంది. ఇది ఒక ఫస్ట్ లెవర్, దాని తర్వాత ఇలా దాని వెనకాల ఉన్నటువంటి ఇది yellowish గ్రీన్ సంపంగి రంగులో ఉంటుంది ఫ్లవర్. ఇది మనం ఇందాక లైట్ పింక్ కలర్లో వయారి బామ్ అని చెప్పాను కదా, సో దాని మోడల్ ప్లాంటే, కానీ ఇది yellowish గ్రీన్ సంపంగి రంగులో వచ్చేటువంటి ఫ్లవర్స్. అది కూడా చక్కగా చెట్టు నిండా వచ్చినాయి. దాని తర్వాత ఈ అంబ్రెల్లా ప్లాంట్ అండ్ వెనకాల ఈ వైట్ అడీనియం. అండ్ ఇది చూడండి, ఇది ఇలా ఒకదాని తర్వాత అట్లా 3 లేయర్స్ లాగా వచ్చి ఓవరాల్గా ఇదంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. బోగన్విలియా ఉంది, దాని తర్వాత దాని దగ్గరే బ్లీడింగ్ హార్ట్ ఉంది. చాలా